జీవితం అనేది దేవుడిచ్చినటువంటి ఒక వరం లాంటిది. మనం కావాలనుకున్నన్ని రోజులు బ్రతకలేము. మన సమయం ఎప్పుడైపోతే అప్పుడు వెళ్ళిపోవాల్సిందే. లేదు నేను ఇంకొంతకాలం ఉంటాను అంటే మన వల్ల అవుతుందా? కాదు కదా. మరి అలాంటప్పుడు ఈ జీవితం వరం లాంటిదే కదా. అలాంటప్పుడు సమస్యలని చూసి కుంగిపోతూ సమస్యల నుండి పారిపోవాలనేటువంటి ఉద్దేశంతో నిన్ను నువ్వే అంతమొందించుకోవాలని చూస్తావు. దేనికి? నువ్వు కావాలనుకున్నప్పుడు బ్రతకాలనుకుంటే బ్రతుకుతావా? మళ్ళీ జీవితం ఎవ్వరికి ఏది ఇవ్వదు. మనమే పోరాడాలి, కష్టపడాలి, సాధించాలి. అంతేకాని జీవితంలో ఎదురయ్యేటువంటి సమస్యల నుండి పారిపోవాలనే ప్రయత్నం చేస్తూ నిన్ను నువ్వే గాయపరుచుకొని అంతమొందించుకోవాలనుకుంటావు. దేనికి? ఒకవేళ నువ్వు కావాలనుకుంటే మళ్ళీ బ్రతకగలుగుతావా? ఆయువు తీరిన తర్వాత ఈ భూమిపైన ఒక్క క్షణమైనా ఎక్కువగా ఉండగలుగుతావా? ఇవేవి మనం చేయలేనప్పుడు ఈ జీవితం వరంగానే భావించాలి కదా. ఎంత పెద్ద సమస్య వచ్చినప్పటికీ కూడా కాస్త ఓపిక పట్టు. నిదానంగా సమస్యలు వాటంతట అవే తొలగిపోతాయి. మంచి రోజులు వస్తాయి.